హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంట్లోనే తయారు చేసుకోవడానికి వీలుగా ఉండేటటువంటి ఒక జెల్లీ ఫ్రూట్ కేక్ అనమాట. ఇది మనము చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఏ విధంగా తయారు చేశానని చెప్పేసి మీకు సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనే, ముందుగా ఒక బౌల్ ఎంటీ బౌల్ తీసుకొని అందులోన మనం త్రాగేకి వాడేటటువంటి వాటర్ని యూజ్ చేయాలన్నమాట. ఒక 4 గ్లాసెస్ తీసుకొని బాగా మరగపెట్టాలి. మరగపెట్టే ముందే ఏం చేయాలి అంటే మరుగుతున్న సమయంలోనే మనకు తగినంత, అంటే మనం ఎంతైతే టేస్ట్ తింటామో ఆ టేస్ట్కి తగ్గట్టుగానే మనకు పంచదార అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్ 4 గ్లాసులు వాటర్కి 2 గ్లాసుల పంచదార వేసానండి నేనైతే. ఆ పంచదార వేసిన తర్వాత మీకు ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనా అగర్ అని చెప్పేసి ఒక పౌడర్ దొరుకుతుందన్నమాట. ఈ పౌడరు ఖరీదు వచ్చేసి 10 గ్రాములు 185 రూపాయలు ఉన్నది. తర్వాత 500 గ్రాములు కావాలనుకుంటే 7,800 ఉందండి. చాలా కాస్ట్లీ ఉన్నటువంటి పౌడర్ అనమాట ఇది. మీకు అగర్ అని చెప్పేసి దొరుకుతుంది. చైనా గడ్డి అని చెప్పేసి అంటారు అనమాట తెలుగులోన. ఈ మిశ్రమాన్ని మీరు మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకొని ఆ మిశ్రమం కూడా బాగా కరిగిపోయే విధంగా మంట పెట్టుకోవాలి. మంట పెట్టుకున్న తర్వాత మొత్తం అంతా కరిగింది అని మనం అనుకున్నట్లయితే ఒకసారి సైడ్కి తీసి పెట్టుకొని ఆరనివ్వాలి. ఒక అర్ధ గంట ఆరనిచ్చిన తర్వాత మొత్తం చల్లగైనాక మనము ఒక ఎంటీ బౌల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. బౌల్ తీసుకొని, అంటే మనకు నచ్చిన విధంగా మనకి ఏ విధంగా అయితే కేక్ షేప్ కావాలనుకుంటున్నామో అలాంటి బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి కొద్దిగా వేస్తూ వాటర్ అనేది, తర్వాత మనకి నచ్చినటువంటి ఫ్రూట్స్ కూడా ఏ ఫ్రూట్ అయినా కూడా మనము దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫ్రూట్స్ ఉడికించాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ పచ్చి ఫ్రూట్సే మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. బయట మార్కెట్లో దొరికేటివి తీసుకొని వచ్చి బాగా కడిగి ఈ మిశ్రమాన్ని మనము కొద్దిగా ఈ ఉడకబెట్టినటువంటి మిక్స్ జ్యూస్ని వేస్తూ ఆ ఫ్రూట్స్ని వేస్తూ పెట్టాలి. ఫైనల్గా ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ ఉంచాలి ఫ్రెండ్స్. ఉంచిన తర్వాత మీకు మొత్తం గడ్డ కట్టినట్టుగా అయిపోతుంది అనమాట. ఈ కేక్ మాదిరిగా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను జస్ట్ డ్రాగన్ ఫ్రూట్, ద్రాక్ష ఇవి 2 మాత్రమే యూజ్ చేశాను. మనకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా కూడా మనము ఇక్కడ వాడుకోవచ్చు అనమాట. జస్ట్ అండి సింపుల్గా అంతే. పొయ్యి మీద నీళ్ళు మరగబెట్టడం, దాంట్లో పంచదార వేయడం, తర్వాత అగర్ పౌడర్ మిక్స్ చేయడం, తర్వాత చల్లార్చి మనకు నచ్చినటువంటి ఫ్రూట్ యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టడం, అంతే. సింపుల్ స్టెప్స్ అండి ఇవన్నీ కూడా. చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు బయట మనం చాలా పేపర్లో చూస్తూ ఉంటాం, మూత్రం కలపడము, తినే పదార్థంలోన అన్నీ గలీజు అంతా కల్తీ చేస్తూ ఉంటారు అనమాట. అలాంటి దానికి మనము డబ్బు ఖర్చు పెట్టేదానికంటే ఇలా ఇంట్లోనే చేసుకొని మనకు నచ్చిన విధంగా హైజీన్గా పిల్లలకి కూడా చాలా బాగా టేస్టింగ్ అనేది చాలా బాగా ఉంటుంది అనమాట. చాలా బాగా ఇష్టపడతారు. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే కంపల్సరీ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.